గతంలో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుండే, బాగుంటుంది, బాగు జరుగుతుంది అని అనుకున్నాం. కానీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ కాదు కదా. పేగులు మెడలు వేసుకునే నాయకత్వం కావాలా, పేదల పేగులు నింపే నాయకత్వం కావాలా. కేసులు పెట్టి వాళ్ళను మూలను నొక్కడమో, జైల్లో పాలు చేయడమో. ఏపీ డిప్యూటీ సీఎం వస్తున్నారు, వస్తే ఏదైనా చేంజ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయా? హాయ్ బ్రో. మీ నేమ్ బ్రో? నా పేరు వంశీ తాండ్యాల్. సో ఈసారి జూబ్లీస్ బై ఎలక్షన్లో హోరాహోరీగా జరుగుతుంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత అనేది ఏర్పడ్డది. గతంలో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుండే, బాగుంటుంది, బాగు జరుగుతుంది అని అనుకున్నాం. కానీ అది ఏమాత్రం జరగలేదు. వాళ్ళు హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని మనం చూసుకుంటున్నాం. గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ హైదరాబాద్ ప్రజలందరూ బీఆర్ఎస్కే మద్దతు తెలిపారు. ఇక్కడ ఉన్న హైదరాబాద్ ప్రజలందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు. మనం అది చూసుకున్నట్లయితే. సో బీఆర్ఎస్ని 10 years చూసారు, మమ్మల్ని ఇప్పుడు దాకా 2 years చూసారు, ఇంకా ఉందిగా టైం, ఇంకా చేస్తాము అంటున్నారు. దానికి ఏమంటారు? ఎప్పుడు చేస్తారు? ఇంకా గతంలో బీఆర్ఎస్కి 10 years గ్యారెంటీ ఇచ్చారు, 2 years కదా అయింది అంటున్నారు. అవునండి, గతంలో 40 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ. ఏం డెవలప్ చేసిందంటే ఏం చేయలేదు. అతను అంటాడు, ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మనం గతంలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసుకోవచ్చు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పేసి ఒకటి మనం అడ్వర్టైజ్మెంట్ చూసినాం. మార్పు వచ్చి ఏం చేసింది? ఒక ఫ్రీ బస్సు పెట్టింది. అంతకు మించి ఏం పెట్టింది? మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ కాదు కదా, ఉన్న స్కూళ్ళను తీర్చిదిద్దే వాళ్ళకు టైం లేకుండా పోతుంది. ఆయన ఒక తెలంగాణ రాష్ట్రానికి, ఒక కుటుంబానికి పెద్దన్నలాగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఆయన ఏమంటారు, పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, కార్యాలు దొబ్బలు జేబులు వేసుకుంటా, ఇది పద్ధతి కాదు కదా. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పు. అది నా దృష్టిలో. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, తెలంగాణ ప్రజలు పేగులు మెడలు వేసుకునే నాయకత్వం కావాలా, పేదల పేగులు నింపే నాయకత్వం కావాలా, పేదలకు గన్ను పెట్టే నాయకత్వం కావాలా, పేదలకు పెన్నిచ్చే నాయకత్వం కావాలనేది యావత్ తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాస్ట్ 10 yearsలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నారు అంటున్నారు. ఏం దోపిడీ చేసింది? ఇప్పుడు హైటెక్ సిటీ పోయి చూడండి ఎంత డెవలప్మెంట్ చేసిందో. హైదరాబాద్ మొత్తం తిరిగి చూడండి ఎంత డెవలప్మెంట్ చేసింది అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. అది నోటి మాటలు అంటేనో, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తేనో, తప్పుడు ప్రచారాలు చేస్తేనో కాదండి. ఒకసారి గ్రౌండ్లో దిగి డెవలప్మెంట్ అంటే ఏంది చేసి చూపించాలి. అప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. అంత డెవలప్ చేస్తే ఎందుకు ఓడిపోయింది బ్రో? ఇది బీఆర్ఎస్. ఒకసారి దీనికి అవకాశం ఇద్దామని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కానీ వీళ్ళు కూడా ఏదో మార్పు తీసుకొస్తారు అనుకున్నాం. కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ల వరకే అయిపోయింది వాళ్ళ మార్పు అంతా. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. అది 2 సంవత్సరాలు ఇంకా టైం ఇద్దామనే అనుకున్నాం గతంలో 6 నెలల క్రిందట. అది 2 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి దీని మీద మాకు పూర్తిగా నమ్మకం పోయింది. వ్యతిరేకత అనేది పెద్ద మొత్తంలో వస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని పథకాలు చేసింది కదా. ఏ పథకాలు చేసింది? ఒక బస్సు, ఫ్రీ బస్సు, సన్నబియ్యం ఎంతమందికి చేస్తుంది? పేదలకు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఇందిరా మిల్లు రాలేదని లబో లబో అని మొత్తుకుంటున్నారు. జెన్యున్గా మేము అర్హులైనప్పటికీ మాకు ఇందిరా మిల్లు ఇవ్వలేదని చెప్పేసి చాలామంది మొత్తుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న సొంత గ్రామాల వరకే వాళ్ళు పెద్ద మొత్తంలో ఇందిరా మిల్లు ఇచ్చుకునే ప్రయత్నాలు చేసిరు తప్ప పేద ప్రజలకు పెద్ద మొత్తంలో అందలేదని నేను అనుకుంటున్నాను. సో ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా? 100% గెలుస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అభివృద్ధి, గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధి చూస్తే మాత్రం గెలుస్తుందని అనిపిస్తున్నది. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ప్రజలందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు కాబట్టి ఒక విశ్వాసం అనేది ప్రజల్లో ఉందని అనుకుంటున్నాను. సో ఎలా గెలుస్తుంది అంటారు? సానుభూతి పరంగా ఓట్లు పడతాయంటారా? సానుభూతి పరంగా కాదండి, గతంలో వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూసుకొనే పడతాయని అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ నిలబడుతున్నారు కదా, పోటీ ఇవ్వగలుగుతారంటారా బీఆర్ఎస్ వాళ్ళు? 100% ఇస్తారు. ఎందుకు ఎవరు? 100% ఇస్తారు. మాగంటి గోపీనాథ్ గారు గతంలో డెవలప్మెంట్ చేసిరు జూబ్లీస్ని. అంతకుముందు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి ఉండి మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, నానక్రంగూడ కావచ్చు, కోకాపేట కావచ్చు, అట్లాంటి ఏరియాలలో చాలా కంపెనీస్ తీసుకొచ్చి పెద్ద మొత్తంలో డెవలప్ చేసిరని అనుకుంటున్నాం. సో జూబ్లీస్ మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు బీఆర్ఎస్? ఏం చేశారంటే అప్పుడున్న మాగంటి గోపీనాథ్ గారు శాయశక్తుల వరకు ప్రయత్నం చేశారు, కాదంటలేం. కానీ అన్ని పనులు కావు కదా, కొన్ని సమయాల్లో కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు సీరియస్ అవుతున్నారు అంటున్నారు కదా, మరి కేటీఆర్ సీరియస్ అవ్వట్లేదా? ఇది ఇప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేదా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది ఒక హోదాలో ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది, బాడీ షేమింగ్ చేయడం అనేది వేరు,
నార్మల్గా వాళ్ళ కౌంటర్ ఇవ్వడం అనేది వేరు. సో మనం మాట్లాడారు కదా కేసీఆర్ జూబ్లీస్ బై ఎలక్షన్లో రౌడీ షీటర్లను ఓడించాలని. అవును, 100% ఓడించాలి. ఎవరిని ఉద్దేశాన్ని అన్నారనే జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ తెలుసు. జూబ్లీ హిల్స్ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ మనసుకి అందరూ తెలుసు, అది ఆ విషయం అనేది తెలుసు. ఈసారి కానీ మాగుంట సునీత గారు గెలిస్తే కాలర్ పట్టుకొని అడగతాం అన్నాడు. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? అప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది కదా, ఒక హోదాలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి వాళ్ళు అడిగే ప్రయత్నమే చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం వస్తున్నారు. వస్తే ఏదైనా చేంజ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయా? అతని ప్రభావం అనేది ఇక్కడ అభిమానులు అనేది చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. అది అభిమానం వేరు, ఓటు వేరు అనే నా దృష్టిలో అనుకుంటున్నాను. అతను వస్తే ఇక్కడ ప్రభావం అనేది ఏపీ రాజకీయాలు చేంజ్ అయ్యాయి కదా. అది ఒక సమ్ టైం అంటే కొంత సుదీర్ఘకాలంగా పోరాటం చేసిరు కాబట్టి అక్కడ మార్పు తీసుకురాగలిగిండు. ఇక్కడ మార్పు తీసుకురావాలంటే కొంత టైం పట్టవచ్చు. ఇప్పటికిప్పుడు రావాలంటే సాధ్యం కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే అభిమానంతో వస్తారు కావచ్చు అంతే. సో కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ 10 సంవత్సరాలు, ఇప్పుడు ఒక పార్టీ 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటున్నారు, మాకు ఒక అవకాశం ఇవ్వమని అంటారు. దీనికి ఏమంటారు? కేంద్రంలో అది ఉంది కదా అండి, చాలా రోజుల నుంచి కేంద్రంలో ఉంది. చాలా మా ఏరియాలో చూడండి, ఒక నేషనల్ హైవేస్ అవన్నీ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అయితే ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉన్న పనులు. మరి వాళ్ళు అవన్నీ ఎందుకు చేయట్లేదు? చేయాలి కదా వాళ్ళు కూడా. సో ఈ బై ఎలక్షన్లో మీరు వ్యక్తిత్వంగా చూస్తున్నారా, పార్టీ పరంగా చూస్తున్నారా? అన్నీ చూడాలండి, అన్నీ చూడాలి. డెవలప్మెంట్ ఫస్ట్, వ్యక్తి పార్టీ పక్కన పెడితే డెవలప్మెంట్. ఎవరైతే మనకు న్యాయం చేస్తారు, ఎవరైతే పేదలకు న్యాయం చేస్తారు, ఎవరైతే పేద ప్రజలతో ఉంటారు, ఎవరైతే నియోజకవర్గ ప్రజలతో ఉంటారు, ఎవరైతే రాష్ట్ర ప్రజలతో ఉంటారు, ఎవరైతే పేదల్ని కడుపులో పెట్టి చూసుకుంటారు, మనసులో పెట్టి చూసుకుంటారు అనేది అది ఆలోచించి మేము ఓటేస్తాం అంతే తప్ప ఏదో వ్యక్తిగతంగానో వ్యక్తిని చూసో పార్టీని చూసో అనేది ఇంపాసిబుల్. అధికార పార్టీ కాంగ్రెస్ కదా, అధికారంలో ఉంది కాబట్టి ఓట్లు పడేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కదా. అది ఒక 1 year కింద ఉంటుండే, ఇప్పుడు 2 years అయింది కాబట్టి అదే అంటున్నాను నేను. చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. వాళ్ళు హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారు కాబట్టి వ్యతిరేకత అనేది వచ్చింది కాబట్టి రాకపోవచ్చు అనిపిస్తుంది. సో ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో నిరుద్యోగులు చాలామంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే వాళ్ళకి బెదిరించడం కానీ జరగడం కానీ జరిగిందని అంటున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తాం. ప్రశ్నించేటోళ్ళను అనగదొక్కుతురు, ప్రశ్నించేటోళ్ళను కేసులు పెట్టి వాళ్ళను మూలను నొక్కడమో, జైళ్ళ పాలు చేయడమో, కేసులు పెట్టి సెల్ వేయడమో. ప్రజాపాలన అంటే స్వేచ్ఛ ఉండాలా? ప్రజాపాలన అంటే స్వేచ్ఛ లేదు, అడిగే రైట్ లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన లెక్క ఉంది. కానీ ప్రజాపాలన లెక్క ఏమాత్రం మాకు అనిపించడం లేదు. సో నిన్న కేకే సర్వే వస్తూ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఇచ్చారు. సో కేకే సర్వే అవును, సో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటే దాన్ని మీరు ఏకీభవిస్తారా? నేను సర్వేలను పెద్దగా నమ్మను, కానీ ఇక్కడ ఉన్న ప్రజల నాడి ఇక్కడ ఉన్న తిరిగి చూసినట్టయితే ఇదంతా మూమెంట్ చూస్తే, ఈ వేవ్ చూస్తే మాత్రం వస్తాయనే కొంచెం నమ్మకం అయితే ఉంది. సో మాగుంట సునీత గారికి ఓట్లు పడతాయి అంటున్నారు కదా, ఎలా సానుభూతి పరంగా పడతాయి అంటున్నారా? లేదు, డెవలప్మెంట్ గతంలో చేసిన డెవలప్మెంట్, బీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చూసే పడతాయి అనిపిస్తుంది. సో డెవలప్మెంట్ ఎక్కడ కనిపించలేదని చాలామంది ప్రజలు అంటున్నారు కదా, దానికి ఏమంటారు? మేము ఇంటింటికి తిరిగాం. అవునండి, ఒకసారి మాదాపూర్కి వెళ్ళండి, హైటెక్ సిటీకి వెళ్ళండి, నానక్రంగూడకి వెళ్ళండి. జూబ్లీస్ బై ఎలక్షన్లో ఎక్కడ ఏ స్టేట్ బాగుంది, ఏ స్టేట్లో లైట్స్ ఉన్నాయి, ఏ స్టేట్ డ్రైనేజ్ ఉంది? ఇక్కడికి వెళ్తే అమీర్పేటలో బాగానే ఉంది, వెంగళరావు నగర్లో బాగానే ఉంది. ఒకసారి చూడండి, ఒక బోరాబండలో రేమత్ నగర్కి వెళ్ళాం. రేమత్ నగర్, కార్మిక నగర్, ఓకే. సో ఓవరాల్గా ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? అది మెజార్టీ గురించి నేను చెప్పలేను, కానీ మాగంటి సునీత గారు గెలుస్తారనే ఒక వేవ్ అయితే కనిపిస్తుంది అంతే.